హలో! అందరూ నమస్కారం. మూవీ 'రీ' ఆఫ్ 'నిఖితా రాయ్' 2024 రిలీజ్ అయింది. జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్లింగ్ సీన్స్ ఉన్నాయి. 1, 2 ఉంటాయి గానీ, ఆ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండవు. ఇదొక వెరీ రొటీన్ స్టోరీ. స్టోరీ తగ్గట్టుగా సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ కూడా అసలు ఇంట్రెస్టింగ్‌గా ఏమి అనిపించవు. అసలు ఏం బాలేదు. ఇంకా ఈ మూవీ స్టోరీకెళ్తే వెరీ సింపుల్ స్టోరీ. నిఖితా ఒక ఆథర్. సో, తను బుక్స్ రాస్తూ ఉంటది. ఒకరోజు తనకొక కాల్ వస్తది. తన బ్రదర్ చనిపోయారని. అలా తన బ్రదర్ మర్డర్ కేస్‌ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటది. ఆ ఇన్వెస్టిగేషన్‌లో కొన్ని నిజాలు బయటపడతాయి. ఆ నిజాలు ఏంటనేదే ఈ మూవీ స్టోరీ. దాన్ని బేసుకొని ఈ మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెడతారని ఎక్స్‌పెక్ట్ చేశాను. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి సీన్స్. ఈ మూవీలో అలాంటి ఇంట్రెస్టింగ్ సీన్స్ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఆ సీన్స్ చాలా రొటీన్‌గా, బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో నిఖితా రాయ్‌గా సోనాక్షి సిన్హా చేశారు. తను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఏదో ఉందని మనకి సినిమాలో చూపిస్తుంటారు. సో, లాస్ట్ దాకా అదే సస్పెన్స్ తీసుకెళ్తారు. కానీ సస్పెన్స్‌లో ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా చూపించుంటే బాగుండేదనిపించింది. కానీ ఆ స్టోరీ రివీల్ అయ్యాక, ఆ స్టోరీలో అసలు మ్యాటర్ లేదని తెలిసేసరికి సినిమా అంతా డల్ అయిపోద్ది. అరే! ఏముంది సినిమాలో ఏం చూపించాలనుకుంటున్నారు? ఏం చూపిస్తున్నారు? ఈ మూవీలో కాసేపు హారర్ సీన్స్ ఉన్నట్టుగా ట్రై చేస్తారు. ఆ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు చూడడానికి కూడా. ఇంకా ఈ మూవీలో సోనాక్షి క్యారెక్టర్ బాగుండేది. తన క్యారెక్టర్ తగ్గ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగుండేది. తను చేస్తున్న ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా సింపుల్‌గా అనిపిస్తాయి. సో, తను ఏది చేస్తున్నా కూడా చాలా సింపుల్‌గా అయిపోతూ ఉంటాయి. ఆ ఇన్వెస్టిగేషన్స్ ఇంకొంచెం రియలిస్టిక్‌గా చూపించుంటే బాగుండేదనిపించింది. ఇంకా ఈ సింపుల్ స్టోరీ కూడా సింపుల్‌గానే తీసుకెళ్తాడు. మరీ లెంథీగా చేయకుండా 1 అవర్ 50 మినిట్స్‌లోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఇంకా ఈ మూవీలో క్లైమాక్స్ చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. అలా రొటీన్ సీన్స్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. ఆ ఇన్వెస్టిగేషన్స్ ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా చూపించుంటే బాగుండేదనిపించింది. స్టోరీ కూడా ఇంకొంచెం స్ట్రాంగ్‌గా రాసుకుంటే బాగుండేదనిపించింది. ఇంకా ఈ మూవీ జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. హిందీలోనే అవైలబుల్‌లో ఉంది. తెలుగులో లేదు. సో, నేను హిందీలోనే చూశాను. సో, మీకు నచ్చితే చూడండి. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.